కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రెసెంట్ అయితే ఇప్పుడు మార్కెట్ అంతా కూడా చాలా డౌన్ఫాల్ అనేది కూడా అవుతూ ఉంది. అండ్ ఇలాంటి సమయంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ అరే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి డౌట్స్ అనేది కూడా పడుతూ ఉంటారు. మరి ఇలాంటి డౌట్స్ కూడా పర్ఫెక్ట్గా మనకైతే మంచి మంచి అడ్వైసెస్ ఇవ్వడానికి కూడా మన ఫైనాన్షియల్ ప్లానర్ సాయిరామ్ గారు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి సాయిరామ్ గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అనేది. హాయ్ సాయిరామ్ గారు. హాయ్ చాణక్య గారు. ఎస్, ప్రజెంట్ మార్కెట్ అయితే మన ఇండియన్ మార్కెట్ మెయిన్గా చాలా పడుతూ ఉంది. సో ఎక్కడ చూసినా కానీ నష్టాలు అండ్ స్టాక్ మార్కెట్ అనేటప్పటికీ అరే ఇప్పుడు చెయ్యాలా వద్దా అని చెప్పి చాలామంది కూడా ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్స్ అనేది కూడా ఉన్నాయి. కానీ డబ్బులు చేతిలో ఉన్నాయంటే ఆగదు, దానికి రెక్కలు వచ్చేస్తూ ఉంటాయి, ఎక్కడో పడదా అని చెప్పేసి ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా చేస్తూ ఉంటాం. అలా అవ్వకుండా ఉండాలంటే సో ఇప్పుడు ఇలాంటి సమయాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు? సో ప్రెసెంట్ మార్కెట్ అనేది చాలా వోలటైల్గా ఉంది. సో లాస్ట్ 5 monthsలో లార్జ్ క్యాప్ ఇండెక్స్ అనేది నిఫ్టీ 50 సో ఆల్మోస్ట్ 13% లాస్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే కనుక 18%. సో నెక్స్ట్ స్మాల్ క్యాప్ అయితే కనుక 22% లాస్ అయింది. అదే నిఫ్టీ 500 దాదాపు 16% పడిపోయాయి. సో మీరు నిఫ్టీ 500లో కనుక ఇఫ్ యూ ఇన్వెస్ట్ సమ్ 1 lakh rupees నవ్వు ఇప్పుడు 84,000 ఉంటుంది. సో ఈ పట్టం కూడా ఏంటంటే ఒక రోజు పెరిగితే 2 రోజులు పడుతుంది. సో ఇన్వెస్టర్లకి నిద్ర లేని రాత్రులు మిగులుస్తుంది. సో ఎవరైతే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళైతే కనుక చాలా వరీ అవుతున్నారు ఈ కరెక్షన్కి. సో ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఇలా ఉంది, ఇండెక్స్లోని. నెక్స్ట్ ఒకవేళ మనం డైరెక్ట్ స్టాక్స్ తీసుకుంటే కనుక సో స్మాల్ క్యాప్లో అదానీ గ్రీన్ అని ఒక స్టాక్ ఉంది. ఓకే. సో ఇది 55% లాస్ అయింది. 55%? యా. ఓకే. సో హూ హ్యాస్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు 45 ఉంది. నెక్స్ట్ ఈవెన్ లార్జ్ క్యాప్లో కూడా అదానీ ఎనర్జీ ఉంటుంది. సో ఇట్ లాస్ట్ అరౌండ్ 34%. ఓ మై గాడ్. నెక్స్ట్ మిడ్ క్యాప్లో కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. సో 30% పైన పడ్డాయి. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్లే కొంచెం బెటర్. సో ఇండెక్స్ అంటే ఈవెన్ లెస్ దెన్ 20% మోస్ట్ పడ్డాయి ఎక్సెప్ట్ స్మాల్ క్యాప్. అదే మ్యూచువల్ ఫండ్ సైడ్లోకి వస్తే ఈ ఫాల్లో ఈవెన్ అవి మోస్ట్లీ 10% అండ్ బిలోనే పడ్డాయి. ఒకవేళ ఇక డైరెక్ట్ స్టాక్స్ అయితే నేను చెప్పినట్టు నిఫ్టీ 50లోనే దాదాపు 20% పైన స్టాక్స్ ఎక్కువ పడ్డాయి, మోర్ దెన్ 30% పైన. ఓకే. నిఫ్టీ 500లోకి అయితే ఇంకా సగానికి పైన పడ్డాయి, 40% అండ్ బిలో. ఇంకా మైక్రో క్యాప్స్ గురించి, పెన్నీ స్టాక్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అది ఇంకా ఎక్కువ పడే ఉంటాయేమో. చాలా బాగా పడతాయి. అది కూడా ఏంటంటే విత్ ఇన్ ఏ షార్ట్ టైం పడతాయి అవి. సో ఈ మైక్రో క్యాప్స్ ఇంకా పెన్నీ స్టాక్స్ అయితే విత్ ఇన్ ఏ షార్ట్ టైం సో చూస్తూ ఉండగానే అవి వాల్యూస్ని కోల్పోతూ ఉంటాయి. సో ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే డైరెక్ట్ ఫండ్స్ చేసిన వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేస్తుంటారు అప్పుడు. సార్ నా పోర్ట్ఫోలియో రోజు 50,000 పోతుంది, 1 lakh పోతుంది, సో నేను పెట్టిన ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ కరెక్టేనా అని అడుగుతారు. సో ఇవేమన్నా కానీ పెట్టే ముందు కాల్ చేస్తే వీ కెన్ గివ్ ఎన్ అడ్వైస్. రైట్. బట్ అంతా అయిపోయింది, పోర్ట్ఫోలియో లాస్లో ఉంది, ఇప్పుడు అడుగుతారు. సరే నేను జెన్యున్గా అడ్వైస్ ఇచ్చాను, సో థీమ్స్ చూస్తాను, ఓకే కరెక్ట్గా లేవండి మీరు ఎగ్జిట్ అవ్వండి అంటే అప్పుడు అవరు. సార్ లాస్లో ఉంది కదా ఇంకొంత వెయిట్ చేస్తా అంటారు. తీరా ఎప్పుడు అవుతారంటే ఇంక మార్కెట్ ఇక లోలోకి వచ్చి ఇక రికవర్ అయ్యే టైం ముందు వీళ్ళు అవుతారు. ఇక పడుతూ ఇంక ఇక్కడ బాటమ్ ఇంక ఇక్కడ నుంచి పెరుగుతుంది అనుకుందాం. సో ఆ పాయింట్లో అవుతుంటారు మోస్ట్లీ. అప్పుడు ఎగ్జిట్ తీసుకుంటుంటారు. అయ్యా. సో ఒకటి ఆల్రెడీ వీళ్ళు రాంగ్ స్కీమ్ పెట్టారు, నెక్స్ట్ ఏంటంటే రాంగ్ ఎగ్జిట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, మెయిన్గా ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ విషయంలో యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్గా మీరనే కాదు ఎవరైనా కానీ ఆ సజెషన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేస్తుంటాయి కదా సార్? యా అవునండి. సో మనకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలంటే కనుక మార్కెట్స్ పెరిగే ముందు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఫాలో అవ్వాలంటే మార్కెట్స్ పడే ముందు ఎగ్జిట్ అవ్వాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఎంట్రీ పాయింట్ని కరెక్ట్గానే పట్టుకుంటున్నారు, బట్ ఎగ్జిట్ పాయింట్ని కరెక్ట్గా పట్టుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. లక్కీ భాస్కర్ మూవీలో ఎప్పుడు మొదలు పెట్టాము కదా అప్పుడు ఆపాము అనేది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అదే మనకేంటంటే చాలామంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏముంది నాకు వరుసగా 3-4 స్టాక్స్ నేను కరెక్ట్గా పిక్ చేసిన వర్కౌట్ అయినాయి, ఇక నన్ను ఆపేవాడే లేడు, వాళ్ళ అన్నీ ఎందుకు చేసేది వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. బట్ నీకు లక్ వల్ల వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయరు. ఏమైనా ఎక్నాలెడ్జ్ చేస్తే వీ కెన్ గైడ్, బట్ ఎక్నాలెడ్జ్ చేయకుండా అసలు ఓవర్ రిస్క్ తీసేసుకుంటారు. నెక్స్ట్ F&O ట్రేడింగ్కి వెళ్ళిపోతారు. సో అసలు దాని పర్పస్ హెడ్జింగ్ చేయడానికి. నీకు మార్కెట్ పడుతుందని తెలుసు, నువ్వు కరెక్ట్గానే నీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి, నువ్వు బెటర్ రిటర్న్ కోసం నువ్వు దాన్ని హెడ్జ్ చేసుకోవచ్చు, బట్ దానికి వాడు F&O ఉంది. సో మనకేంటంటే బెట్టింగ్ చేయడానికి వాడతారు. సింపుల్ మార్కెట్ పడుతుందని బెట్ చేస్తారు, కరెక్ట్ అయితే ఓకే,
పోతే మాత్రం వాళ్ళ మనీ పూర్తిగా ఆవిరైపోతుంది. సో ఈ మార్కెట్ ప్రెజెంట్ ఎలా అంత భయంకరంగా ఉందంటే, సో ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, సో టాప్ మోస్ట్ ఐఐటీస్ ఐఐఎమ్స్లో ఉన్న ఇంజనీర్లని గ్రాడ్యుయేట్లను తీసుకొచ్చి వాళ్ళతో అనాలిసిస్ చేపించి సో కొన్ని 100 కోట్లు మార్కెట్లో వదులుతున్నారు. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ట్రెండ్ మొత్తం బాగానే కరెక్ట్ చేసి క్యాప్చర్ చేసామనుకున్నాం, బట్ వాళ్ళు మనకన్నా చాలా పెద్ద అమౌంట్లో మార్కెట్లో వాళ్ళ దగ్గర క్యాష్ ఉండటం వల్ల వాళ్ళు మన ట్రెండ్ రివర్స్ చేయగలుగుతున్నారు. ఓకే. సో మనకు వచ్చే మనం ఏంటంటే చిన్న చేపను పెద్ద చేప తింటుంది, బట్ ఈ పెద్ద చేపని ఇంకొంచెం పెద్ద స్వర చేప తినదు. రైట్. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ అయిపోయారు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ వాళ్ళకి బాగా రిటైలర్స్ కూడా చాలా మంది వచ్చారు, అవేర్నెస్ వచ్చిందని చెప్పి ఎట్లా పడితే అట్లా పడుతున్నారని చెప్పి వాళ్ళకి అర్థమైంది. సో క్యాష్ చేసుకుందామని దిగారు. సో ఇలాంటి వాలటైల్ మార్కెట్ కండిషన్స్లో ఒక సాధారణ ఇన్వెస్టర్ ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే, సో 2 కేటగిరీస్ చెప్తాను. ఒకటి బ్యాలెన్స్ అడ్వాంటేజ్, 2 మల్టీ అసెట్. సో ఈ 2 ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. మనకి రిటర్న్ వచ్చేసరికి మనం మోస్ట్లీ క్యాప్చర్ చేయగలం. మార్కెట్ బూమ్లో మనం మంచి రిటర్న్స్ పొందవచ్చు. అదే మార్కెట్ ఫాల్లో మనకి షాక్ అబ్జర్వర్లాగా ఈ ఫండ్స్ వాడతాం. రైట్. సో అసలు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఏం చేస్తుందంటే మిక్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో మనకి ఏంటంటే మనకు ఒక 100 రూపీస్ ఇస్తే ఒక 65% ఏమో ఈక్విటీ, ఒక 35% డెట్లో పెడతాం. ఓకే. సో అదే నీకు ప్యూర్ ఈక్విటీ ఫండ్ పెట్టామనుకుందాం, ప్యూర్ ఈక్విటీ ఫండ్ 100% మనకి డైరెక్ట్గా స్టాక్స్లోనే పెట్టేస్తుంది. అక్కడ 10% పెడితే మనది 10% పడుతుంది బెటర్గా అయితే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 65 పెట్టడం వల్ల ఈ 65లోనే ఫాల్ ఉంటుంది. అంటే ఎట్లా మిగిలిన 35 ఎట్లా డెట్ కాబట్టి అది ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వస్తుంది. ద మూమెంట్ మార్కెట్ పడిపోతుందో వీళ్ళు ఏం చేస్తారంటే ఫండ్ మేనేజర్లు బ్యాలెన్స్ చేసేస్తారు. సో ఇక్కడ మీరు ఇందాక కేసులో 65-35 పెట్టిన కేసులో ఏమవుతుందంటే మార్కెట్ 10% పడ్డా కానీ వాళ్ళ పోర్ట్ఫోలియో 96. అవును. ఎందుకంటే డెట్ ఉండటం వల్ల హెవీగా పడదు. సో ఈక్విటీ కూడా 10% పడినా 65 నుంచి 6 రూపీస్ పోతాయి. ఇక్కడ 2-3 రూపీస్ యాడ్ అవుతాయి. 6 - 2 4 అవుతుంది. సో దేనంటే మనకు లోయర్ సైడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు మార్కెట్ పెరిగేటప్పుడు కొంచెం అగ్రెసివ్ కాల్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే రిస్క్ అనేది తగ్గిపోతుంది కన్సిడరబుల్గా. సింపుల్గా చెప్పాలంటే యూ హ్యావ్ ఎ సెహ్వాగ్ వన్ సైడ్, ద్రావిడ్ వన్ సైడ్. సో సెహ్వాగ్ విల్ హిట్ బౌండరీస్. రిస్క్ అనేది కూడా తీసుకొని బౌండరీస్ అనేది కొడుతుంటారు. కానీ ఇక్కడ రాహుల్ ద్రావిడ్ విషయానికి వచ్చేటప్పటికి ఆ ఇన్నింగ్స్ అనేది కూడా బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా వెళ్తాం. సో అదే మల్టీ అసెట్కి వచ్చేసరికి ఇది ఈ మధ్య నుంచి పాపులర్ అయింది బాగా లాస్ట్ 3-4 ఇయర్స్లో. ఇందులో ఏంటంటే స్టాక్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఫారెన్ ఈక్విటీ ఉంటుంది, నెక్స్ట్ డెట్ ఉంటుంది. ఇదేంటంటే మనకు పర్ఫెక్ట్ ఇండియన్ టీమ్ లాగా అవుతుంది. సో ఇట్ హ్యాస్ రోహిత్ శర్మ, ఇట్ హ్యాస్ గిల్, ఇట్ హ్యాస్ కోహ్లీ, ఇట్ హ్యాస్ బుమ్రా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కాల్ని క్యాప్చర్ చేయడానికి ఉంటుంది. ఓకే. సో దీని ఇంకా లార్జ్ క్యాప్ రిటర్న్స్ని క్యాప్చర్ చేస్తుంది విత్ లెస్ రిస్క్. ఓకే. ఈవెన్ ఈ టైంలో ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండటం వల్ల మీరు రీసెంట్గా చూస్తే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. టూ మచ్గా. ఈవెన్ 1 lakh కూడా టచ్ అవ్వచ్చు. సో మనకి మల్టీ అసెట్ ఫండ్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాయి, గోల్డ్ సిల్వర్ వాటిల్లో. సో మనకి స్టాక్స్ పడిపోతున్నా కానీ డెట్ గోల్డ్ బాగా పెరగడం వల్ల మనకి లాస్ అనేది మినిమైజ్ అయింది. సో ఈవెన్ ఇవి 3-4% మాత్రమే పడ్డాయి. ఈ ఫండ్స్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ 13% పట్టి 3-4% పడింది. సో మీరు కనుక స్క్రీన్ మీద గ్రాఫ్ చూడండి. సో లాస్ట్ 5 years కనుక చూస్తే ఆల్మోస్ట్ ఈ నిఫ్టీ 50 అను ఈ మల్టీ అసెట్ యావరేజ్ ఒకే రిటర్న్ ఇచ్చాయి. బట్ ఈ డౌన్స్లో చూడండి లార్జ్ క్యాప్ ఎక్కువగా డౌన్ అవుతుంది. రైట్. బట్ ఈ మల్టీ అసెట్ డౌన్ అవ్వట్లేదు. సో ఎందుకంటే ఇది మిక్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకటి పడినప్పుడు ఇంకోటి పెరుగుతూ ఉంటుంది, అందువల్ల అక్కడ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాం. సో ఈ మల్టీ అసెట్స్ కానీ ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో కానీ ఈ ప్రెజెంట్ వాలటైల్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ మల్టీ అసెట్స్. మల్టీ అసెట్స్ లేదా బ్యాలెన్స్ అడ్వాంటేజ్. అంటే ట్యాక్స్కి సంబంధించి ఎలా ఉంటుంది? సో ట్యాక్స్ బెనిఫిట్కి వచ్చేసరికి ఈ మల్టీ అసెట్స్ ఫండ్స్ మోస్ట్లీ ఈక్విటీ స్ట్రక్చర్లోనే మనకి ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెస్ దెన్ 1 yearలో కనుక మీరు సెల్ చేస్తే ప్రాఫిట్ మీద 20% కట్టాలి. ఓకే. మీరు మోర్ దెన్ 1 year కనుక మీరు హోల్డ్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 1.25 lakhs ఓవరాల్ ఈక్విటీ మీద మీరు ఏమి ట్యాక్స్ కట్టక్కర్లేదు. అండ్ అబవ్ వాటి మీద 12.5% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే. సో మోస్ట్లీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లు కూడా మోస్ట్లీ ఇలాంటి స్ట్రక్చర్నే ఫాలో అవుతున్నాయి. సో ట్యాక్స్ పరంగా కూడా ఇది మీకు మోస్ట్లీ అడ్వాంటేజ్గానే ఉంటుంది, ఎక్కువ ట్యాక్స్ కూడా మీకు ఏం పడదు. అంటే ఇది ఎవరికి సూటబుల్ అయ్యే అవకాశాలు ఉంటుంది సార్? సో ఇది రిటైర్డ్ పర్సన్స్కి సూట్ అవుతుంది, ఫస్ట్ టైం మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి సూట్ అవుతుంది. ఓకే. అండ్ ఎవరికైతే 10-12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ దే డోంట్ వాంట్ టు టేక్ మచ్ రిస్క్. అంటే అత్యాశ అనేది లేకుండా ఉన్న వాళ్ళు, అత్యాశ లేకుండా జస్ట్ నాకు 10-12% రిటర్న్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి. నెక్స్ట్
ఎవరైతే లార్జ్ క్యాప్ రిటర్న్స్ పొందాలనుకుంటున్న వాళ్ళకి సో వాళ్ళు అయితే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ మధ్య చాలా మంది ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. సో ఏ యూట్యూబ్ చేసినా కానీ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయండి, నిఫ్టీ 50లో చేయండి అలా చెప్తున్నారు. ఈవెన్ నిఫ్టీ 50లో చేసిన దానికన్నా ఇందులో చేస్తే సేమ్ రిటర్న్ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ విత్ లెస్ రిస్క్. ఓకే. సో ఇలాంటి కేటగిరీ ఆఫ్ పర్సన్స్ వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 12% అంటే కనుక మీకు ఎవ్రీ 6 years డబుల్ అయిపోతాయి. నార్మల్గా అగ్రెసివ్ కాల్ తీసుకుంటే 5 yearsలో డబుల్ అవుతుంది, ఇప్పుడు ఒక 1 year 6 yearsలో డబుల్ అవుతుంది. అది కూడా ఏంటంటే వితౌట్ టేకింగ్ టూ మచ్ రిస్క్. రైట్. ఒక సేఫ్ గేమ్ ఆడాలనుకున్న వాళ్ళకు దిస్ ఇస్ ద రైట్ థింగ్. సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే రైట్, ఎందుకంటే మనకి మల్టిపుల్ అసెట్ క్లాసెస్ మనకి రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ పొటెన్షియల్ కూడా మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. అండ్ చాలా మంచి అడ్వైసెస్ అనేది కూడా మాకు ఇచ్చారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ వీడియో ద్వారా చాలామందికి కూడా సో ఒక క్లారిటీ అనేది కూడా వచ్చింది. అండ్ మీరు ఇలాంటి అడ్వైస్ ఇవ్వాలంటే సో హౌ టు కాంటాక్ట్ సార్? సో మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కానీ లేకపోతే వాట్సాప్లో కానీ మెసేజ్ చేసి మా టీంతో కనెక్ట్ అవ్వచ్చు. సో కనెక్ట్ అయ్యి యూ కెన్ టేక్ ద అపాయింట్మెంట్ అండ్ యూ కెన్ గెట్ ద అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాయస్, మరి ఇలాంటి అడ్వైజెస్ మీకు కూడా సాయిరామ్ గారి దగ్గర నుంచి బోల్డెన్ని కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే డయల్ చేయండి, అండ్ లేకపోతే వాట్సాప్ అన్నా చేయండి. అండ్ అపాయింట్మెంట్ తీసుకున్నారంటే మీ యొక్క మరి డౌట్స్, ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఆయన క్లియర్ చేస్తారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.